తెలంగాణ అనేది ఆత్మగౌరవంతో కూడుకున్న వ్యవస్థ. తెలంగాణ పదము అనేది ప్రపంచవ్యాప్తి చెందిన పదం. అది దాని వెనకాల 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మేము సాధించుకునే ఒక దృఢమైన సంతోషంతో ఇవాళ జూన్ 2 తారీఖు నాడు ఉన్నారు. కానీ జూన్ 2 తారీఖు నాడు మనము చేసుకుంటున్న ఈ విజయోత్సవ సభలు, జెండా ఆవిష్కరణలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే సందర్భాన్ని ఇవాళ వచ్చి నీకు ఒకవేళ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా బ్రతకవచ్చు, ఎక్కడ ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ 60 సంవత్సరాల ఆంధ్ర పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి, మా మీద మీ పెత్తనం ఏందని 60 సంవత్సరాల కొట్లాడలు 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతుల నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట వార్పు నినాదం, ధర్నాలు, రస్తా రోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తులుండినా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తులుండే నువ్వు ఎవరి కోసం పస్తులు అంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషయం కక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టం లేదు కదా, దోసుకుంటే దాచుకుని అలవాటు అయ్యారు కదా. మాది మాకు కావాలని మేము అడుగుతుంది తప్ప మీది కావాలని మేము ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు మా నైజాం మీద నైజాం నవాబ్ కొంత పొరపాటు చేయొచ్చు, కానీ ఆయన పెట్టిన నిర్మాణం, ఆయన చేసిన నిర్మాణం ఇవాళ 100 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, నిజాం సాగర్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణ శ్రమజీవుల రక్త తర్పణం, చెమట చుక్కలన్న సంగతి మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నానే. కనుక తెలంగాణ మీద మీరు విషయం చిమ్మాలని, తెలంగాణ ఐక్యతను దెబ్బతీయాలని, తెలంగాణ ప్రజానికాన్ని గందరగోళం నెట్టేయాలని మీరు చేసే ప్రయత్నాలు ఏనాడు కూడా సఫలీకృతం కావాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రావాలంటే నీ కోదల బార్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు దిష్టి గుడ్డ కడతాం. ఇవాళ మీకు తెలంగాణ దిష్టి కలిగి కోనసీమ కొబ్బరిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ దిష్టి తాగంటున్నావు. కానీ మీకు దిష్టి కూడా కడతాం. వెనకడ మా పెళ్లిలో పోతే తెడ్డు మసివంతా చిప్పి ఎట్లా కట్టేవా ఇవి కూడా మీకు అడగడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుగుతూ ఉన్నాయి. మీకు రాజధాని లేదు, మీకు రాజధాని లేదు. రాజధాని కోసం 4 తంటాలు పడతారు. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములా కలిసిందాం. కానీ మా ఇంట్లో, మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మోడలంటే కత్తుల కోరడం వాడికి తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల
సబ్బండ జాతులు సబ్బండ పార్టీలు మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ నవంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసి అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఇలా మీ పెత్తనం ఏంటి, మీ సాగుబాటు ఏంటిది? మీరు హైదరాబాద్ బతకవచ్చు, హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీరు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానీకం క్షమించదని కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చిన ఆడుకో, నీ సినిమాలు చూసి అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానులు ఉండొద్దని అంటలేము. మీకు అభిమానులు ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, తుంకులాడండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరిని ఊగులాడతానికి ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ చిష్టిదారి కోనసీమ కొబ్బరి మొత్తం వెళ్ళిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ చిష్టిదారి కదా మీ అవస్థ పడ్డది, మీ పెద్దల కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మిమ్మల్ని అడగలే, ఎడవ చేయకూడదు దాపలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. భారత చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇవాళ కూడా సెప్టెంబర్ 17 తారీఖున మహారాష్ట్రలో ఉన్న చంద్రగిరి కానీ, నాందేడ్ కానీ అక్కడ కూడా సెప్టెంబర్ 17 తారీఖు నాడు జెండా ఎగిరేస్తారు, జాతీయ జెండా. ఆనాడు నైజాం పరిధిలో ఉండబడిన 16 జిల్లాలే అటు కర్ణాటక 3 జిల్లాలు, తర్వాత మహారాష్ట్ర 3 జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాలు, మొత్తం కలిసి 16 జిల్లాలు. ఆనాడు స్వరాష్ట్రమై వెలుగొందిన మేము. మీరు వచ్చిన తర్వాతనే 1956లో వచ్చి నేను నూకలు తెస్తాను, తౌడు తీసుకుని చెప్పి కలిపి మొత్తం తౌడు ఊదేసి నూకలు తిని మమ్మల్ని ఈ తీసుకొచ్చారు. అందుకోసమనే హైదరాబాద్కున్న ఆమ్దాన్ని మొత్తం తీసుకుపోయి మీరు బాగా చేసుకున్నారు. మా వాళ్ళు ఏమల్లే, ఒక్కనాడు తెలంగాణ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేయలేరు. మీరు చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 ఏళ్ళు ఏనాడు ఉంచలే మీరు. పివి నరసింహారావు ప్రధాన ముఖ్యమంత్రి అయితే ఆయనను కూడా 5 ఏళ్ళు కొనసాగే మీరు. అదే మీ నీల సంజయ్ రెడ్డి, అదే మీ కాసు బ్రహ్మానందరెడ్డి, అందరు కూడా వాళ్ళ పీరియడ్ మొత్తం కూడా మీరు కొనసాగినారు. మా తెలంగాణ మీద దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా మేము ఓర్చుకున్నాం, మీ జోలికి రాలే. అందుకోసం ఇప్పటికి కూడా నేను సోదరులుగా కలిసి ఉందాం. కానీ మా కాళ్ళల్లో కట్టెబెట్టి తెలంగాణను ఖరాబు చేస్తారంటే తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరిస్తాం.